What is typecasting? What is converting one type to another type is called type conversion or typecasting. Now second one, రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైటా, రైట్ సి, రైట్ జాగ్రత్త గమనించండమ్మా. మనకి రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లాంగ్ నెంబర్స్ ఉంటే ఆ లాంగ్ నెంబర్స్ కి పైథాన్ 2.0లో మనకు ఒక డేటా టైప్ ఉందని చెప్పుకున్నాం. ఆ డేటా టైప్ నేమ్ ఏంటమ్మా? లాంగ్ ఇంట్. బట్ పైథాన్ 3 కొచ్చేసరికి ఎంత పెద్ద లాంగ్ నంబర్స్ ఉన్నా ఏ డేటా టైప్ ఉందండి? ఇంటీజర్ డేటా టైప్. రైట్. ఒక నంబర్ పక్కన డెసిమల్ పాయింట్స్ ఉన్నది విచ్ టైప్? ఒక నం ఫ్లోట్ అండి. ఒక నంబర్ పక్కన మనకు డెసిమల్ పాయింట్స్ ఉంటే దట్ ఈస్ ఎ ఫ్లోట్. డెసిమల్ పాయింట్స్ లేకపోతే దట్ ఈస్ ఎ ఇంట్ అండి. రైట్. జాగ్రత్తగా గమనించండి. వాట్ ఈస్ నన్? వాట్ ఈస్ నన్? None means nothing. Very good. What is the definition for none? Anyone? Very good. Variable which is not assigned any value is called none. ఒకవేళ మనం వాల్యూ అసైన్ చేస్తే వాల్యూనే ప్రింట్ అవుతది. లేకపోతే నన్ అని ప్రింట్ అవుద్దండి. రైట్. నన్నులో ఫస్ట్ ఎన్ అనేది ఆల్వేస్ క్యాపిటల్ ఉండాలి. లేకపోతే స్మాల్ ఉన్నా కూడా అవుట్‌పుట్ వస్తదమ్మా? ఆల్వేస్ క్యాపిటల్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం స్మాల్ ఇస్తే ఏ ఎర్రర్ వస్తదండి? విచ్ ఎర్రర్? విచ్ ఎర్రర్ వి విల్ గెట్? ఎక్సలెంట్ అమ్మా. నేమ్ ఎర్రర్. రైటా? నేమ్ ఎర్రర్. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? నిన్న చెప్పినా మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నానండి. ప్రిపరేషన్ ఇలాగే ప్రిపేర్ అవ్వండి. ఇలాగనే ప్రిపేర్ అవుతే రైటా మీకు జాబ్ అనేది పక్కా వస్తదమ్మా. రైటా? నేను 100% షూరిటీ ఇస్తున్నా. 100% షూరిటీ ఇస్తున్నా. రైట్. జాగ్రత్తగా గమనించండి. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్. వి జంప్ ఇంటూ నెక్స్ట్ సినిమా. రైట్. కాంప్లెక్స్ డేటా టైప్. నిన్న మనం జస్ట్ 1% మాత్రమే చెప్పుకున్నామమ్మా. రైట్. ఇవాళ మనం మిగతాది డిస్కస్ చేసుకుందాం. రైట్. వాట్ ఈస్ కాంప్లెక్స్ డేటా టైప్ అనేది డిస్కస్ చేసుకొని రైట్ మనం మిగతా వాటికి జంప్ అయిపోదామండి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ మనకి రైట్ ఇదే కదా నిన్న క్లాస్ చెప్పుకుంది. ఎస్ఆర్ స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? స్క్రీన్ కనిపిస్తుందా? రైట్. వెరీ గుడ్. స్క్రీన్ కనిపిస్తుంది. రైట్. సీదా సినిమా. సిడి డెస్క్‌టాప్. నౌ పీవై టెస్ట్.py. రైటా? ఇక్కడ 10 ఈజ్ రియల్ పార్ట్, 20 ఈజ్ ఇమాజినరీ పార్ట్ ఇన్ కాంప్లెక్స్ డేటా టైప్. సార్ మనం అక్కడ ఇంటీజర్ తీసుకున్నాం కదా, బట్ ఇక్కడ మనకు ఫ్లోట్ వచ్చింది. ఎందుకంటే రైట్ కాంప్లెక్స్ డేటా టైప్ లో రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ని ఇండివిజువల్ గా మనం ప్రింట్ చేసినప్పుడు మనకు బై డిఫాల్ట్ గా ఫ్లోట్ మాత్రమే ప్రింట్ అయిద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఎ ఇంటర్వ్యూ క్వశ్చన్. రైట్. మనం రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ ప్రింట్ చేసినప్పుడు మనకి రైట్ ఇంటీజర్ లో వాల్యూస్ వస్తాయి, లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్స్ లో వాల్యూస్ వస్తాయని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. రైట్. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఈక్వల్స్ టు 10+20 అని తీసుకుని ప్రింట్ ఆఫ్ హైదరాబాద్ డాట్ ఇమాజినరీ అని ప్రింట్ చేస్తే నాకు ఇమాజినరీ పార్ట్ ప్రింట్ అయిద్దమ్మా, ఎర్రర్ వస్తుందా? ఇమాజినరీ పార్ట్ ప్రింట్ అయితే ఎర్రర్ వస్తుందా? ఇమాజినరీ అని తీసుకుంటే వేరియబుల్ నేమ్ డాట్ ఇమాజినరీ అని ఫుల్ నేమ్ తీసుకుంటే నాకు ఎర్రర్ వస్తుందా, అవుట్పుట్ ప్రింట్ అయిద్దమ్మా? ఎర్రర్ వస్తది. రైట్. ఒకవేళ మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలంటే వాట్ కెన్ వి యూజ్? ఏం యూజ్ చేయాలమ్మా? ఐఎంఏజీ ఇమాజిన్ యూజ్ చేయాలి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇమాజిన్ యూజ్ చేయాలి. రైటా? రైట్. జాగ్రత్తగా గమనించండి. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్. మణికుమార్. రైట్. మణి. రైట్. మైక్ మ్యూట్ చేయరా? రైట్. ఓకే. ఓకే. రైట్.
రైట్. మ్యూట్ జేసేసినమండి. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్ సీ ద పిక్చర్. నౌ సీ ద సినిమా. రైట్ ఇమేజ్ అని ప్రింట్ జేయాలి. రైట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద సినిమా. రైట్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సార్ మనమిక్కడ రైట్ దిస్ ఈజ్ ఎ రియల్ పార్ట్. దిస్ ఈజ్ ఎ ఇమాజినరీ పార్ట్. రైట్ 20 జే మొత్తం ఇమాజినరీ పార్ట్ అని అంటారమ్మా. ఎవరైనా అలా చెప్తే మీరు నమ్మకండి. మీరు నమ్మకండి. రైట్ ఎవరైనా అలా చెప్తే మీరు నమ్మకండి. రైట్ చెప్పండి మణికుమార్. మణి. రైట్ వాయిస్ వస్తుందండి. రైట్ క్లియర్ మణికుమార్. రైట్ ఓకే. ఓకేనండి. మ్యూట్ చేయండి. మైక్ మ్యూట్ చేయండి. రైట్. ఓకే. రైట్ సీ ద పిక్చర్. నౌ సీ ద సినిమా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ 20 జే మొత్తం రైట్ ఇమాజినరీ పార్ట్ అంటారండి. రైట్ మనం ఇక్కడ ఇమాజినరీ పార్ట్ గెట్ చేసినప్పుడు మనకు ఓన్లీ 20 ప్రింట్ అయిందా? లేకపోతే 20 జే ప్రింట్ అయిందా అమ్మ చెప్పాలి. 20 మాత్రమే ప్రింట్ అయింది. జే అనేది ప్రింట్ అవ్వలేదు. సార్ మరి జేని మనం ఏమంటాం అనంటే, ఈ జేని మనం ఇమాజినరీ యూనిట్ అంటామండి రైటా. హియర్ 10 ఈజ్ రియల్ పార్ట్. హియర్ 10 ఈజ్ రియల్ పార్ట్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఎన్. హియర్ హియర్ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. హియర్ 10 ఈజ్ రియల్ పార్ట్. 10 ఈజ్ రియల్ పార్ట్. Now 20 is imaginary part. 20 is imaginary part. But J is imaginary unit and జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. రైట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. పప్పులో కాలేస్తారండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇన్ మై ఆఫీస్ ఇన్ మై ఆఫీస్, మా ఆఫీసులో ఇంటర్వ్యూ చేసేది నేనేనమ్మా. పైథాన్ డెవలపర్. ఇంటర్వ్యూలు మొత్తం కండక్ట్ చేసేది నేనే. ఇంటర్వ్యూలో ఎవరన్నా వస్తే చేసేది నేనే. రైట్ టెక్నికల్ రౌండ్ మొత్తం చేసేది నేను. అండ్ ఇంకొక అబ్బాయి ఉంటాడమ్మా. ఆ అబ్బాయి నేను చేస్తాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే రైట్ మొత్తం 100 మంది వచ్చారమ్మా లాస్ట్ ఇయర్ అక్టోబర్ సెప్టెంబర్లో. రైట్ అక్టోబర్లో లాస్ట్‌లో 100 మంది వస్తే ఎంత మందిని సెలెక్ట్ చేసినట్టమ్మా? 2 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసినమ్మా. 2 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసిన. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసిన. రైటా వాళ్ళకి కనీసం హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ పైథాన్? 3.0 అంటే మీరేం ఆన్సర్ చేస్తారమ్మా? 33. నందిని సాగర్ ఆల్సో 33. సన్నీ పొన్నాడు ఆల్సో 33. రైటా ఎవరైనా సరే 33 అని రాస్తారమ్మా. రైటా 33. అవి చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ ఇదేనమ్మా. హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ పైథాన్ అండ్ ప్రింట్ ద కీవర్డ్స్ ఇన్ పైథాన్. రైటా కీవర్డ్స్‌ని ప్రింట్ చెయ్యలేడమ్మా. రైట్ ఒక్క క్వశ్చన్ అడిగి పంపిస్తే బాగుండదని ఫార్మాలిటీ కోసం 2, 3 క్వశ్చన్లు అడుగుతామ్మా. 2, 3 క్వశ్చన్లు అడిగినప్పుడు రైట్ వాళ్ళు చెప్పలేరు. చెప్పలేరమ్మా. టాలెంటెడ్ పర్సన్స్ 2, 3 మెంబర్స్ మాత్రం ఉంటారు. ఆ 2, 3 మెంబర్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేస్తామమ్మా జాబ్‌లో. రైట్ ఓకే. హీ ఈజ్ ఇన్ జర్నీ ఇన్ ట్రైన్. రైట్ అందుకని నెట్వర్క్ లేదు. అందుకని లెఫ్ట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్ కాంపిటీషన్ ఈజ్ వెరీ టఫ్. రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీకు నేను క్లుప్తంగా ఇన్ డెప్త్గా టీచింగ్ చేస్తున్నా. ఇన్ డెప్త్ టీచింగ్ అమ్మా. పైన చెప్పే రకమైతే కాదు. మదర్ ప్రామిస్ చెప్తున్నా. నేను పైన చెప్పే రకం కాదమ్మా. రైట్ చెప్తే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అర్థం కావాలి. దట్ ఈజ్ మై ఇంటెన్షన్. రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ జాబ్ కొట్టాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అర్థం కావాలి. దట్ ఈజ్ మై ఇంటెన్షన్ అమ్మ అంతే. రైట్ ఏ ఒక్క పర్సన్కి అర్థం కాకున్నా, ఏ ఒక్క పర్సన్కి జాబ్ రాకున్నా నాకు బాధేనమ్మా.
రైట్ డైలీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వండి. ఒక్క క్లాస్ గూడా స్కిప్ అవ్వకండి. రైట్ ఆ ఒక్క క్లాస్ స్కిప్ అయినా నెక్స్ట్ క్లాస్ అర్థం గాదు. రైట్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు జాబ్‌లో ఎలాంటి హెల్ప్ చేయాలన్నా ఐ యామ్ రెడీ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ మీకు పైథాన్ డెవలపర్‌గా జాబ్స్ గావాలంటే సెప్టెంబర్, అక్టోబర్‌లో కంపెనీకి పిలిపిస్తమ్మా. పిలిపించినప్పుడు రండి. ఇంటర్వ్యూ నేనే జేస్తా. నేనే మీ కళ్ళ ముందుంటా. సన్నీ పొన్నాడు చెప్పు. చెప్పండి సన్నీ పొన్నాడా? రైట్. రండి. ఇంటర్వ్యూ చేసేది నేనే. రైటా? నా స్టూడెంట్స్ అని ప్రూవ్ చేసుకోండి. రైట్ నేను కాకుండా నా పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నా గూడా, వాడి దగ్గర వాడు క్వెషన్స్ అడిగినా గూడా, మీరు ఎలా ఆన్సర్ జేయాలో ఇంటర్వ్యూకి మంచిగా ధీటుగమ్మా ఐరన్ రాడ్ లెక్క చేసి పంపియకపోతే రైట్. నేను ఈ హైదరాబాద్ వదిలిపెట్టి ఎళ్ళిపోతామ్మా. నిన్ననే ఛాలెంజ్ చేసిన. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. రైట్ నేను హైదరాబాద్ వదిలిపెట్టి ఎళ్ళిపోవడానికి నేను రెడీ. రైటా? మీ అందరికి అర్థమవుతది. రైట్ 100% కాదు. 1,00,000% అర్థమైద్దమ్మా. రైటా? మీకిన్ని రోజులు చెప్పిన క్లాసెస్ రైటా? ఎవరికైనా నాలెడ్జ్ ఉందండి పైథాన్ మీద ఇక్కడ ఈ ముగ్గురిలో? ముగ్గురిలో ఎవరికైనా పైథాన్ మీద ముగ్గురిలో ఎవరికైనా పైథాన్ మీద నాలెడ్జ్ ఉందా? నో. ఇప్పటి వరకు చెప్పిన వాటి వరకు అర్థమైందమ్మా క్లాస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందమ్మా. అర్థమైతది. అర్థం కాకపోతే ఇమ్మీడియేట్‌గా డౌట్స్ రైజ్ చేయండి. రైటా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నామ్మా. రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ఒక్క 2 మినిట్స్‌లో స్టార్ట్ చేసుకుందాం. వెయిట్ చేయండి. రైట్. నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నామ్మా. అప్పుడు ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట. రైట్ ఎన్ని సంవత్సరాల కిందట? రైట్ 18లో అనుకుంటమ్మా. 18లో అనుకుంటా. 18లో నేనేం కోచింగ్ తీసుకున్నానంటే పవర్ బిఐ. పవర్ బిఐ ట్యాబ్‌లు కోచింగ్ తీసుకుంటే రైట్ ఆ పవర్ బిఐ ట్యాబ్‌లకు నేను కట్టే ఒక్క రూపాయి కూడా నాకు వాల్యూ అమ్మా. నాకు విలువైందే. నేను కట్టే ప్రతి ఒక్క రూపాయి నాకు విలువైందేనమ్మా. నేను కట్టినమ్మా 8000 కట్టినా. 8000 కట్టి నేనేమన్నా డౌట్స్ అడిగిననుకో క్లాస్ మధ్యలో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద క్లాస్ అంటాడు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద క్లాస్ అని ఆఫ్టర్ కంప్లీటింగ్ ద క్లాస్ అని ఆయన దగ్గరికి పోయిన తర్వాత చెప్పకుండా నాకు పనుంది ప్రకాశం వెళ్ళిపోతానమ్మా. వెళ్ళిపోతాడు. నేను డౌట్స్ మీద డౌట్స్ అడుగుతున్నానని నాతో మాట్లాడడం బంద్ చేసిండు. బంద్ చేసిన తర్వాత అతను చెప్పిన క్లాస్ నాకు అర్థం కాక నేను మధ్యలోనే బంద్ చేసేసిన. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఫీ కోసం వెళ్ళినమ్మా. రిటర్న్ ఫీ కోసం వెళ్ళిన. రిటర్న్ ఫీ కోసం వెళ్తే ఇవ్వనని నా మీద రివర్స్ అయ్యారమ్మా. రివర్స్ అయ్యేసరికి నేను ఈ రోజుకి కూడా ఆయన్ని నేను తిట్టుకుంటున్నా. రైటా? ఈ రోజుకి కూడా నేను ఆయన్ని తిట్టుకుంటున్నా. ఆ బ్యాడ్ నేమ్ నాకు రావద్దు. రైట్. దట్ ఈజ్ మై ఇంటెన్షన్ అమ్మా. ఆ బ్యాడ్ నేమ్ నాకు రావద్దమ్మా. రైటా? ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కోడ్ ఉంది కదమ్మా. ఇక్కడ ఈ కాంప్లెక్స్ కోడ్ ఉంది కదా ఎస్ఆర్‌నో. ఈ కాంప్లెక్స్ కోడ్ ఉందా? ఈ కాంప్లెక్స్ కోడ్ అనేది వేరే నోట్‌ప్యాడ్‌లో ఉంటదమ్మా. ఆ కోడ్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ రన్ చేసి వాటి అవుట్‌పుట్ ఇంతే. ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇగ. ఆ అవుట్‌పుట్ ఎలా వస్తుంది? అసలు ఎందుకు తీసుకుంటున్నాం? అని ఎక్స్‌ప్లెయిన్ చేయడమ్మా. ఎక్స్‌ప్లెయిన్ చేయకపోతే ఎట్లా అర్థమవుతది నాకు? యెస్ ఆర్ నో? ఎట్లా అర్థమవుతదమ్మా? సన్నీ పొన్నాడు, నందిని సాగర్, స్నేహ అర్థం కాదు గదా! రైటా? అట్లనేసి ఈచ్ అండ్ ఎవ్రి పర్సన్‌కమ్మా రైట్ నేను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినమ్మా. స్టూడెంట్స్ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండో బయట అన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన. కాబట్టి స్టూడెంట్ వాల్యూ తెలుసు. మనీ వాల్యూ తెలుసమ్మా రైటా? మీకు ఉండే కొద్ది ముందు నా లైఫ్ స్టోరీలు కూడా చెప్తా. నో ప్రాబ్లమ్. రైట్ క్లాస్‌కి డైలీ కంటిన్యూగా అటెండ్ అవ్వండి. నో ఇష్యూ అమ్మా. మనీ వాల్యూ తెలుసు. రైట్ మీరు కట్టే ప్రతి ఒక్క పైసకి, ప్రతి ఒక్క రూపాయికి న్యాయం అనేది ఇక్కడ పక్కా జరుగుద్దమ్మా. రైట్ ఒకవేళ మీకు క్లాస్ అనేది అర్థం అవ్వకపోతే నేను ఫస్ట్ డేని చెప్పిన 100% కాదు, 500% కాదు, 1000% కాదు, 1,00,000% కాదు, 1,00,00,000% మీ పైసలు మొత్తం మీకు రీఫండ్. మీ పైసలు మీకు మొత్తం రీఫండ్ అమ్మ పక్కా చేస్తా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీదా సినిమా. రైట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. రైట్ 10 ఈజ్ ఎ రియల్ పార్ట్. 20 ఈజ్ ఇమాజినరీ పార్ట్. జేని మనం ఏమంటామమ్మా ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. ఎస్ఆర్‌నో జేని మనం ఏమంటాం?
ఇమాజినరీ యూనిట్ వెరీ గుడ్. ఇమాజినరీ యూనిట్ అంటామండి. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ మనమిక్కడ ఓన్లీ జే మాత్రమే యూజ్ చేయాలా? వేరే ఆల్ఫాబెట్ యూజ్ చేస్తే రాదా? వేరే ఆల్ఫాబెట్స్ మనకు ఏ నుంచి జెడ్ వరకు చాలా ఉన్నాయి. రైటా? మనం వేరే ఆల్ఫాబెట్ యూజ్ చేస్తే రాదా? అనంటే నో అమ్మా. ఓన్లీ మనం జే మాత్రమే యూజ్ చేయాలి. జే కాకుండా రైటా? మనం ఎనీ అదర్ ఆల్ఫాబెట్ ఏ ఆల్ఫాబెట్ యూజ్ చేసినా సరే మనకి అవుట్‌పుట్ అనేది ఎర్రర్ వస్తదమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ ఎర్రర్, ఇన్‌వాలిడ్ సింటాక్స్. ఇక్కడ ఏ బెట్టినా, జే బెట్టినా, ఐ బెట్టినా, కే బెట్టినా రైటా? మనం ఏది బెట్టినా సరే జే తప్ప వేరే ఆల్ఫాబెట్ ఏదిచ్చినా సరే మనకు ఎర్రర్ అనేది వస్తదమ్మా. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కాంప్లెక్స్ డేటా టైప్ వి పుట్ జే ఓన్లీ. దట్ ఈస్ క్యాపిటల్ జే ఆర్ స్మాల్ జే. రైట్? అది క్యాపిటల్ జే అయినా, స్మాల్ జే అయినా, ఏ జే అయినా ఒకటేనండి. కానీ మనం ఓన్లీ జే మాత్రమే పెట్టాలి. రైటా? ఇన్ కాంప్లెక్స్ డేటా టైప్ ఇమాజినరీ యూనిట్ కింద మనం ఓన్లీ జే మాత్రమే యూజ్ చేయాలి. దట్ ఈస్ క్యాపిటల్ జే ఆర్ స్మాల్ జే. రైటా? ఎంతవరకు అర్థమైందమ్మా? ఎంతవరకు అర్థమైందా చెప్పాలి. ఎంతవరకు క్లియరా? రైట్. క్లియర్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీరు రైటా? ఇంటీజర్ వాల్యూస్ తీసుకుర్రు. ఇక్కడ మీరు ఇంటీజర్ వాల్యూ తీసుకున్నారు సార్. ఇక్కడ మనం ఫ్లోట్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చా? అంటే వై నాట్ తీసుకోవచ్చమ్మా. రైటా? ఇక్కడ ఐ టేక్ 10.8, 20.7 రైటా? ఇన్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ we can take in real and imaginary parts we can take floated points only. Just run the server. జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. వచ్చినా రాలేదమ్మా. 10.8 is real part, 20 point j is imaginary part అండి. వచ్చినా రాలేదమ్మా. ఎస్ ఆర్ నో? అండి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పటి వరకు మనం ఇంటీజర్స్ పాస్ చేసినాం. తర్వాత మనం రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్‌ని గెట్ చేసినాం. తర్వాత రియల్ పార్ట్‌లో ఇంటీజర్ కాకుండా ఫ్లోట్ వాల్యూ పాస్ చేస్తే వ్యాలిడా కాదని చెక్ చేసినాం. రైట్. ఇక్కడ మనం జే మాత్రమే తీసుకోవాలి. జే కాకుండా ఎనీ అదర్ ఆల్ఫాబెట్ తీసుకుంటే మనకి ఎర్రర్ వస్తది. రైటా? 10 ఈస్ ఎ రియల్, 10.8 ఈస్ రియల్ పార్ట్, 20.7 ఈస్ ఇమాజినరీ పార్ట్. బట్ జే ఈస్ ఇమాజినరీ యూనిట్ అండి. ఒక్కసారి మనం క్యాపిటల్ జే పెట్టి చూద్దాం. క్యాపిటల్ జే పెట్టి రన్ చేద్దామండి. రన్ చేసినా కూడా మనకు అవుట్‌పుట్ అనేది వచ్చేసిందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రన్ చేసినా కూడా మనకు అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. రైట్. జాగ్రత్తగా గమనించండి. సీ ద పిక్చర్. రైటా? మీ అందరికీ మీ అందరికీ బైనరీ వాల్యూ తెలుసమ్మా? జీరోస్, వన్స్ బైనరీ వాల్యూస్. జీరోస్, వన్స్ అమ్మ మీకు స్నేహాస్ అన్నీ. మీకు రైట్. బైనరీ వాల్యూస్ జీరోస్ అండ్ వన్స్ అమ్మ. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను ఇక్కడ 10 అని పాస్ చేస్తున్నా, ఇక్కడ 20 అని పాస్ చేస్తున్నమ్మా. రైటా? ఇప్పుడు నాకు రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మన కండిషన్ అనేది చెక్ చేయాలండి. ఆ కండిషన్ ఏంటంటే రైట్ బైనరీ వాల్యూస్‌ని మనం రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్‌లో పాస్ చేయొచ్చా? లేకపోతే ఓన్లీ రియల్ పార్ట్‌లోనే పాస్ చేయగలమా? లేకపోతే ఓన్లీ ఇమాజినరీ పార్ట్‌లోనే పాస్ చేయగలమా? లేకపోతే బోత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్‌లో కూడా పాస్ చేయొచ్చా? అనేది ఒక్కసారి చెక్ చేద్దామండి. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్. ఒక్కసారి చెక్ చేద్దామండి. ఐ టేక్ పెయింట్. రైట్. ఇప్పుడు నేను రైట్ 10 యొక్క బైనరీ వాల్యూ అనేది కనుక్కోవాలండి. రైట్. ఇప్పుడు నేను 10 యొక్క బైనరీ వాల్యూ అనేది కనుక్కోవాలమ్మా. రైట్. హౌ టు ఫైండ్ 10 యొక్క బైనరీ వాల్యూ మీన్స్ ఎల్‌సీఎం కనుక్కోవాలండి. ఎల్‌సీఎం మీన్స్ లీస్ట్ కామన్. చెప్పాలమ్మా. లీస్ట్ కామన్. రైట్. చూడొకసారి. రైట్. ఇక్కడ 10 అని తీసుకుంటున్నామ్మా వాల్యూ. వాల్యూ ఈస్ 10. రైట్. 10 యొక్క బైనరీ వాల్యూ కనుక్కోవాలండి. రైటా? బై మీన్స్ వాట్? బై మీన్స్ వాట్ అమ్మా? బై.
బై. బై మీన్స్ 1 ఆర్ 2. 2 బై మీన్స్ 2 బై మీన్స్ 2 మనం బైనరీ వాల్యూస్ కనుక్కోవడం కోసం ఎంత పెద్ద నంబర్ ఉన్నా సరే, ఎంత పెద్ద నంబర్ ఉన్నా సరే మనం 2 తోనే కనుక్కోవాలండి. బైనరీ వాల్యూస్‌ని మనం 2 తోనే కనుక్కోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 5 ఆర్ 10 రిమైండర్ హౌ మచ్? రిమైండర్ హౌ మచ్ అమ్మా? 2 5 ఆర్ 10 రిమైండర్ హౌ మచ్? రిమైండర్. రిమైండర్. 0. 0 ఈజ్ రిమైండర్. శేషం 0. రైటా మళ్ళీ. నౌ ఇక్కడ 2. ఇక్కడ 2 అమ్మా. 2 2 జార్ 4. రిమైండర్ హౌ మచ్? 2 2 జార్ 4 రిమైండర్ హౌ మచ్? 1 అమ్మా. నౌ నెక్స్ట్ 1. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 1 జార్ 2 1 జార్ 2. రిమైండర్ హౌ మచ్ అమ్మా? రిమైండర్ హౌ మచ్? 0 అండి రైటా. 10 యొక్క బైనరీ వాల్యూ 10. 10 నమ్మ రైటా. ఇక్కడ వచ్చిన రిమైండర్స్ అమ్మ. 10 యొక్క బైనరీ వాల్యూ 1010 రైటా. 10 యొక్క బైనరీ వాల్యూ 1010 అమ్మ రైటా. అక్కడ మనం ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే మనం 2తో మాత్రమే కనుక్కుంటామండి. జాగ్రత్తగా గమనించడం. మనం 2తో మాత్రమే కనుక్కుంటాం. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 2 5 ఆర్ 10 రిమైండర్ 0. మళ్ళీ 2 2 జార్ 4 రిమైండర్ 1. నౌ 2 1 జార్ 1 రిమైండర్ 0. 10 యొక్క బైనరీ వాల్యూ 1010 అండి. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ నేనిక్కడ మ్యాథమెటికల్ ఎల్సిఎం యూజ్ చేయను. నేనిక్కడ మ్యాథమెటికల్ ఎల్సిఎం యూజ్ చేయను. నేను మ్యాథమెటికల్ ఎల్సిఎం యూజ్ చేయకుండా సార్ నాకేమన్నా పైథాన్‌లో షార్ట్ కట్ వే ఏమన్నా ఉంటే చెప్పండి. బైనరీ వాల్యూస్ కనుక్కోవడం కోసం షార్ట్ కట్ వే ఏమన్నా ఉంటే చెప్పండి అనంటే ఉందమ్మా. రైటా. ఆ షార్ట్ కట్ వే నేమ్ ఈజ్ రైటా. ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దాన్ని ఏమంటామమ్మా చెప్పాలి. ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దాన్నేమంటాం? దాన్నేమంటామమ్మా? ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే వాట్ వి కాల్? ఫంక్షన్ ఆర్ మెథడ్. రైటా. మనం ఇక్కడ బైనరీ వాల్యూస్ కనుక్కోవడం కోసం మనకి పైథాన్‌లో 1 ఇన్‌బిల్ట్ ఫంక్షన్ అనేది ఉందమ్మా. ఆ ఫంక్షన్ నేమే బిన్ అండి. రైటా. బిన్ మీన్స్ బైనరీ. బిన్ మీన్స్ బైనరీ. బిన్ మీన్స్ బైనరీ. రైటా. నౌ బైనరీ వాల్యూ ఆఫ్ 10 బిన్ ఆఫ్ 10 10 యొక్క బైనరీ వాల్యూని ప్రింట్ చేస్తున్నామమ్మా. జాగ్రత్తగా గమనించండి. జస్ట్ రన్ ద సర్వర్. జస్ట్ రన్ ద సర్వర్. 10 యొక్క బైనరీ వాల్యూ 1010 వచ్చిందా రాలేదమ్మా? యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? 10 యొక్క బైనరీ వాల్యూ 1010 వచ్చేసిందమ్మా. రైటా. ఈ 1010 నేను కాపీ చేసేసి రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ రియల్ పార్ట్‌లో పేస్ట్ చేస్తున్నామ్మా. రైటా. రియల్ పార్ట్‌లో పేస్ట్ చేస్తున్నా. రియల్ పార్ట్‌లో పేస్ట్ చేసేసి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తున్నామ్మా. రైటా. బైనరీ వాల్యూస్ బైనరీ వాల్యూస్ allowed in real part. Binary values is allowed in real part. రైట్. 1010 10 యొక్క బైనరీ వాల్యూనే కదమ్మా. ఎస్ ఆర్ నో? 1010 10 యొక్క బైనరీ వాల్యూ ఎస్ ఆర్ నో? అవునా కదండి? యెస్ అండి. కాబట్టి ఇక్కడ మనకు 10 వచ్చిందండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైటా. ఇన్ రియల్ పార్ట్ బైనరీ వాల్యూస్ ఈజ్ అలౌడ్. బైనరీ వాల్యూస్ ఈజ్ అలౌడ్ ఇన్ రియల్ పార్ట్. ఒక్కసారి మనం ఇక్కడ నేను 20 తీసుకుంటానండి. ఇక్కడ నేను 20 తీసుకొని ఇక్కడ నేను బైనరీ వాల్యూ అనేది పాస్ చేస్తామా. రైటా. బైనరీ వాల్యూ అనేది పాస్ చేస్తా. పాస్ చేసేసి ఒక్కసారి రన్ చేస్తామా. రైట్, రన్ చేసినప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏమొచ్చిందమ్మా? సింటాక్స్ ఎర్రర్. దట్ ఎర్రర్ నేమ్ ఈజ్ ఇన్వాలిడ్ సింటాక్స్ అండి. అది వ్యాలిడ్ సింటాక్స్ కాదు. ఎందుకంటే బైనరీ వాల్యూస్ డస్ నాట్ సపోర్ట్ ఇన్ ఇమాజినరీ పార్ట్. బైనరీ వాల్యూస్ ఈజ్ సపోర్టెడ్ ఇన్ రియల్ పార్ట్ ఓన్లీ. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, వాట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్?
Oh, sorry. What is the combination of complex data type? What is the combination of complex data type? రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్ ఇన్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ వి పాస్ ఓన్లీ ఇంటిజర్స్ ఆర్ ఫ్లోట్స్ ఆల్సో. మనం ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే పాస్ చేస్తాం. ఫ్లోట్స్ కూడా పాస్ చేయొచ్చా? ఫ్లోట్స్ కూడా పాస్ చేయొచ్చు. రైటా? మనం ఇక్కడ ఇమాజినరీ యూనిట్‌గా ఓన్లీ జే మాత్రమే తీసుకోవాలి. లేకపోతే ఎనీ అదర్ ఆల్ఫాబెట్ ఏదైనా తీసుకోవచ్చమ్మా. ఓన్లీ జే. రైటా? అది క్యాపిటల్ జే ఆర్ స్మాల్ జే. ఓన్లీ జే తీసుకోవాలి. రైటా? మనం మ్యాథమెటికల్ యూజ్ చేసి మనం బైనరీ వాల్యూస్ కనుక్కోవాలంటే ఏ మెథడ్ యూజ్ చేయాలమ్మా మ్యాథమెటిక్స్‌లో? ఎల్‌సీఎం. బట్ పైథాన్‌లో మనం బైనరీ వాల్యూస్ కనుక్కోవడానికి విచ్ ఫంక్షన్ వి యూజ్? బిన్ ఫంక్షన్ అండి. వెరీ గుడ్ రైటా? విచ్ ఫంక్షన్? బిన్ ఫంక్షన్ వి యూజ్. రైట్, జాగ్రత్తగా గమనించండి. నౌ సే రైటా? ఇన్ రియల్ పార్ట్ బైనరీ వాల్యూస్ అలౌడ్ ఆర్ నాట్ అమ్మా? ఇన్ రియల్ పార్ట్ బైనరీ వాల్యూస్ అలౌడ్ ఆర్ నాట్? యెస్ అలౌడ్. ఇన్ ఇమాజినరీ పార్ట్ బైనరీ వాల్యూస్ అలౌడ్ ఆర్ నాట్? నాట్ అలౌడ్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మనకు కాంప్లెక్స్ డేటా కాంప్లెక్స్ డేటా ఏమన్నా ఏమన్నా కాంప్లెక్స్‌గా ఉందమ్మా? ఈజీగుందా? ఈజీగానే ఉంటదమ్మా రైటా? ఈజీగానే ఉంటది. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, ఆ తర్వాత మనకు బూలియన్ డేటా టైప్స్ అమ్మా. ఇంకా సింపుల్. బూలియన్ డేటా టైప్ ఇంకా బండ సింపుల్ అండి. రైటా? ఐ గో టు, యామ్ గోయింగ్ టు రైటా? ఇవాళ మీకు జాగ్రత్తగా గమనించండమ్మా. ఇవాళ మీకు రైటా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో, ఫస్ట్ నుంచి ఇవాల్టి వరకు ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో, ఆ పీడిఎఫ్ అనేది పంపిస్తామా మీకు? ఓకేనా? ఓకేనమ్మా. ఆ పీడిఎఫ్ అనేది పంపిస్తా. రైట్, క్లియరా? రైట్. పీడిఎఫ్ అనేది పంపిస్తమ్మా. పీడిఎఫ్ అనేది చూడండి. రైట్, ఎవరైనా నోట్స్ రాసుకుంటుంటే నోట్స్ రాసుకోండి. నో ప్రాబ్లమ్ అమ్మ. రైట్, నోట్స్ రాయండి. నోట్స్ రాసుకొని నోట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. సీదా సినిమా అండ్ సీదా పిక్చర్. రైట్, ఐయామ్ గోయింగ్ టు రైట్ హియర్ బూలియన్ అమ్మా. బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ అండి. బూలియన్ డేటా టైప్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. Right, a boolean data types can be of two types. Right, boolean data types. Right, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. Right, a boolean data types can be of two types అండి. Boolean data types can be of two types. First one is true. Now second one is false. And right, first one is true, second one is false. Boolean data types can be of two types. First one is true, second one is false అమ్మా. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మై క్వశ్చన్ ఈజ్ రైట్, నన్నులో ఎన్ అనేది పక్క క్యాపిటల్ ఉండాలా స్మాల్ ఉండాలమ్మా? చెప్పాలి. ఓహ్! సారీ అండి. సారీ. ఇక్కడ మైక్ మిస్ అయిందమ్మా. రైట్, 1 సెకండ్. వాట్ ఈస్ దిస్? రైట్. చెప్పండమ్మా. ఫస్ట్ నన్నులో ఎన్ అనేది క్యాపిటల్ ఉండాలా? స్మాల్ ఉండాలా? క్యాపిటల్ ఉండాలి. రైట్, ఆల్వేస్ క్యాపిటల్. అలానే రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? ట్రూలో ట్రూలో టీ ఈజ్ ఇన్ ట్రూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టీ ఈజ్ టీ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్. ట్రూలో టీ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్. Right, now next one. In false. F is capital. In false. F is always capital. And right, in true T is capital. In false F is always capital అమ్మా. ఒకవేళ మనం ట్రూలో టీ పెడితే ఫాల్స్ లో ఎఫ్ పెడితే ఏం ఎర్రర్ వస్తుందమ్మా? జస్ట్ గెస్ చేయండి అమ్మా. ఏం ఎర్రర్ వస్తుంది? జస్ట్ గెస్ చేయండి. సింటాక్స్ ఎర్రరా? చెప్పాలి. కరెక్ట్‌గా చెప్పాలి.
రైట్. నన్నులో ఎన్ననే స్మాల్ పెడితే సింటాక్స్ ఎర్రర్ వచ్చిందా? నేమ్ ఎర్రర్ విల్ కమ్. రైట్, ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. ఐ క్లోజ్ ది సాల్ కోడ్. రైట్, హియర్ ఐ టేక్ వన్ వేరియబుల్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు x is equals to I take one variable name x is equals to వేరియబుల్ నేమ్ కెన్ బి ఆఫ్ ఎనీ నేమ్. యూ కెన్ టేక్ ఎనీ నేమ్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. x is equals to I take true. Now here print of x. Now print type of ఎక్స్ అండి. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. ఒక్కసారి నేను రన్ చేస్తున్నా. రన్ చేస్తే నేమ్ ఎర్రర్, నేమ్ ట్రూ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుందమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ట్రూలో పక్కాగా టీ అనేది క్యాపిటలే ఉండాలి. క్యాపిటల్ టీతో ఉన్న ట్రూ మాత్రమే పైథాన్ వర్చువల్ మిషన్ కి తెలుసు. స్మాల్ టీతో ఉన్న ట్రూ పైథాన్ వర్చువల్ మిషన్ కి తెలియదు. కాబట్టి పైథాన్ వర్చువల్ మిషన్ మనకు ఒకవేళ స్మాల్ టీ పెడితే 1 సెకండ్ అమ్మా. ఒకవేళ స్మాల్ టీ పెడితే, రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఒకవేళ స్మాల్ టీ పెడితే మనకు ఎమ్మటే నేమ్ ఎర్రర్ అనేది ఇచ్చేస్తామ్మా. రైటా? ఫాల్స్లో కూడా సేమ్. ఫాల్స్లో కూడా సేమ్ అండి. రైటా? ఫాల్స్లో కూడా సేమ్ అండి. రైట్, ఒక్కసారి చెక్ చేద్దాం. నేమ్ ఫాల్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్, సీదా పిక్చర్ అండి, సీదా సినిమా. రైట్, సీదా పిక్చర్ అండి, సీదా సినిమా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏదే కోడ్ కింద కాపీ చేస్తున్నామా, కంట్రోల్ సి. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సీదా సినిమా. ఇయర్ క్యాపిటల్ ఎక్స్ అండి. ఇయర్ క్యాపిటల్ ఎక్స్ పైన స్మాల్ ఎక్స్ తీసుకున్నామా. ఎందుకు? ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మనం క్యాపిటల్స్ స్మాల్స్ తీసుకోవచ్చు. ఒకటే పదం క్యాపిటల్స్ స్మాల్స్ తీసుకోవచ్చమ్మా. ఎందుకంటే ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్, ఒక్కసారి చెక్ చేద్దామండి. రైట్, ఇక్కడ నేను ఈ కోడ్ మొత్తాన్ని కామెంట్ పెట్టేస్తున్నామ్మా. ఈ కోడ్ మొత్తాన్ని కామెంట్ పెట్టేస్తున్నా. కామెంట్ పెట్టేసి ఇక్కడ ఒక అసలు సిసలైన పాయింట్ అండి. నౌ థర్డ్ పాయింట్ ఈజ్ ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ కీవర్డ్స్ అండి. రైటా? ఈజ్ కీవర్డ్స్. ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ కీవర్డ్స్ అండి. ఒక్కసారి కీవర్డ్స్ ని గెట్ చేద్దామండి. కీవర్డ్స్ ని గెట్ చేద్దాం. ఇంపోర్ట్ కీవర్డ్ చెప్పడమా. ప్రింట్ చెప్పాలి, కోడ్ చెప్పాలి. ప్రింట్ కీవర్డ్ కేడబ్ల్యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏడబ్ల్యూ లిస్ట్ ఎక్సలెంట్ అండి. రైటా? 3 మెంబర్స్ అండి. గుడ్, వెరీ గుడ్. రైట్, జాగ్రత్తగా గమనించండి. సీదా సినిమా కేవోర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అండి. జాగ్రత్తగా గమనించండి. జస్ట్ రన్ ద సర్వర్. రైటా? ఫాల్స్ అండ్ ట్రూ ఈజ్ ఎ కీవర్డ్స్. ఫాల్స్ లో ఎఫ్ ఈజ్ క్యాపిటల్, ట్రూలో టీ ఈజ్ క్యాపిటల్, నన్నులో ఎన్ ఈజ్ క్యాపిటల్ అండి. క్లియరా? రైట్, క్లియర్. ఎంతవరకు క్లియర్ అండి? క్లియర్. ఇంకా అయిపోలేదు. బూలియన్ ఇంకా ఉంది. ఇంకా ఉందమ్మా. బూలియన్ ఇంకా అయిపోలేదు. ఇంకా ఉంది. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద సినిమా. రైట్, నౌ ఫోర్త్ వన్. రైట్, ట్రూ ఇండికేట్స్ ట్రూ ఇండికేట్స్ నంబర్ 1. ట్రూ ఇండికేట్స్ నంబర్ 1. ఫాల్స్ ఇండికేట్స్ నంబర్. చెప్పాలమ్మా, గెట్ చేయాలి. ఫాల్స్ ఇండికేట్స్ నంబర్ గెట్ చేయండి. 0. వెరీ గుడ్. ట్రూ ఇండికేట్స్ నెంబర్ 1, ఫాల్స్ ఇండికేట్స్ నెంబర్ 0 అండి. ట్రూ ఇండికేట్స్ నెంబర్ 1, ఫాల్స్ ఇండికేట్స్ నెంబర్ 0. రైట్, ఒక్కసారి చూద్దామండి. ట్రూ ఇండికేట్స్ నెంబర్ 1, ఫాల్స్ ఇండికేట్స్ నెంబర్ 0నో కాదో ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్, హియర్ ఐ టేక్ y is equals to ట్రూలో t is capital, print of y. Now next one, print type of y. Now print type of y. Just run the server. వచ్చిందమ్మా. ట్రూ ప్రింట్ అయింది. ట్రూ is a boolean data type. Now here I take false also. Here I take false also. False అండి.
ఫాల్స్ ఆల్సో. రైట్ ఫాల్స్. ఫాల్స్ ఆల్సో బూలియన్ టైప్ అమ్మా. రైట్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రూ ప్లస్ వన్. ట్రూ ప్లస్ వన్. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ట్రూ ప్లస్ వన్ వాట్ ఈస్ అవుట్పుట్? గెట్ చేయండి అమ్మా. ట్రూ ప్లస్ వన్. ట్రూ ప్లస్ వన్ వాట్ ఈస్ అవుట్పుట్? ట్రూ ప్లస్ వన్. ట్రూ. ట్రూనా టూనా? ట్రూనా టూనా? టిఆర్ టిఆర్యుఈ ట్రూనా లేకపోతే టీడబ్ల్యూఓ టూనా? చెప్పాలమ్మా, ఆన్సర్ చెప్పండి, గెట్ చేయండి. టిఆర్యుఈ టీడబ్ల్యూఓ టూ. వెరీ గుడ్. ట్రూ ఇండికేట్స్ నెంబర్ హౌ మచ్? ట్రూ ఇండికేట్స్ నెంబర్ హౌ మచ్? ట్రూ ఇండికేట్స్ నెంబర్ హౌ మచ్ చెప్పాలమ్మా? వన్. ట్రూ ఇండికేట్స్ నెంబర్ వన్. 1 + 1 ఈజ్ 2 అండి. 1 + 1 ఈజ్ 2. రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 2 వచ్చింది. రైట్. ఇప్పుడు చెప్పండి అమ్మా. +2 వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ అవుట్పుట్? 3 ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్. 3 ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ ఐ టేక్ ఫాల్స్. ఐ టేక్ ఫాల్స్. ఫాల్స్ ప్లస్ వన్ వాట్ ఈస్ అవుట్పుట్? ఫాల్స్ ప్లస్ వన్ వాట్ ఈస్ అవుట్పుట్? 1 అండి. 1 జీరోనమ్మా? 1. 1 అమ్మా. 1 1 1 అండి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. బూలియన్ అర్థమైందమ్మా? బూలియన్ అర్థమైందా? బూలియన్ బూలియన్ అర్థమైందా? రైట్. బూలియన్ డేటా టైప్ అర్థమైందండి. రైట్. కాంప్లెక్స్ టైప్ అండ్ బూలియన్ టైప్ అర్థమైంది. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నన్ అయిపోయింది. న్యూమరికల్ డేటా టైప్ లో ఇంటీజర్ అయిపోయింది. ఫ్లోట్ అయిపోయింది. కాంప్లెక్స్ అయిపోయింది. బూలియన్ కూడా అయిపోయిందండి. నౌ నెక్స్ట్ అండ్ డేటా టైప్ ఈజ్ స్ట్రింగ్ అండి. స్ట్రింగ్. స్ట్రింగ్. STRING స్ట్రింగ్ నాట్ స్ప్రింగ్. రైట్. స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్. రైట్. ఇక్కడ రాయనండి, అన్టైటిల్ నోట్ ప్యాడ్ లో రాస్తా. రైట్. స్ట్రింగ్. స్ట్రింగ్. స్ట్రింగ్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. స్ట్రింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. సీదా పిక్చర్ అండి, సీదా సినిమా. రైట్. మీ అందరికి గ్రాడ్యుయేషన్లు అయిపోయినాయి అమ్మా? గ్రాడ్యుయేషన్స్ అయిపోయినాయా? నందిని, సాగర్, స్నేహ, సన్ని. రైట్. రైట్. సన్ని మీది అయిపోయింది కదా? రైట్. మీది కూడా అయిపోయింది. రైట్. సన్ని అక్టోబర్లో ఓపెనింగ్స్ ఉన్నప్పుడు రిఫర్ చేస్తామా? రెజ్యూమ్ మంచిగా నీట్గా క్రియేట్ చేసి పెట్టుకోండి. రైట్. రెజ్యూమ్ నీట్గా మంచిగా క్రియేట్ చేసి పెట్టుకోండి. అందులో కోర్ పైథాన్ పెట్టండి, అడ్వాన్స్డ్ పైథాన్ పెట్టండి, డీజాంగో పెట్టండి, హెచ్టిఎంఎల్ పెట్టండి, సిఎస్ఎస్ పెట్టండి, నోట్ చేసి పెట్టండి, మాంగోడిబి పెట్టండి, ఎస్క్యూఎల్ పెట్టండి, DB SQL పెట్టండి. అప్పటికల్లా రైట్. ఆల్మోస్ట్ అండి, ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. రైట్. ఇంకా 4 మంత్స్ ఉందండి, 5 మంత్స్ ఉందా? రైట్. 4 మంత్స్ ఉందండి. రైట్. మీరు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఒక అయి 3 ప్లస్ డీజంగ్ ఒకటి, కోర్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్ అండ్ నోడ్ చేసి పెట్టండి అమ్మా. నోడ్ చేసి పెట్టండి. రైట్. పెట్టేసి వచ్చేసేయండి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు రైట్ ఇంటిమేట్ చేస్తామా? క్లియరా? మీకు ఇంటిమేట్ చేస్తా. అప్పటికల్లా మంచిగా ప్రిపేర్ అయ్యేసి ఉండండి. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. సీదా సినిమా. రైట్. మీ అందరికీ రైట్. మీ అందరు బాగుపడడమే నాకు కావాలమ్మా. రైట్. మీ అందరికి జాబ్స్ వస్తే రైట్. మీ అందరికి జాబ్స్ వస్తే మీ పేరెంట్స్ తర్వాత అత్యంత సంతోషపడేది నేను ఒక్కనేనమ్మా. రైట్. మీ పేరెంట్స్ తర్వాత మీకు జాబ్ వస్తే అత్యంత సంతోషపడేది నేనే. ఎందుకంటే అరే నా దగ్గర నేర్చుకొని మంచి పొజిషన్లో ఉన్నారా, రైట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డర్రా, రైట్ అని నేను 10 మందికి చెప్పుకుంటామ్మా. 10 మందికి చెప్పుకుంటా. 10 మందికి చెప్పుకున్నప్పుడు ఆ ఫీలింగే వేరమ్మా. రైటా? ఆ ఫీలింగే వేరు. రైట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రైట్. నేను మీ అందరికీ మా స్టూడెంట్స్కి వచ్చిన జాబ్స్ చూపించిన కదమ్మా. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో?
రైట్ చూపించిన కదమ్మా. రైట్ ఒక్క సెకండ్ ఆగండి. రైట్ ఇవాళ ఇంకొక అబ్బాయి పెట్టిండమ్మా జాబ్ వచ్చిందని. మొన్న మీకు చెప్పినట్టే గుర్తుందమ్మా, మహేష్ స్టూడెంట్ అనేసి. రైట్ మహేష్ స్టూడెంట్ అనేసి. రైటా ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది. అది ఏంటో కంపెనీ చెప్పిండమ్మా, యూనివర్సలా సంథింగ్ ఏదో చెప్పిండు. 1 సెకండ్ వెయిట్ చేయండి. రైట్ నేను చూపిస్తామ్మా, ఒక్క నిమిషం అలాగే వెయిట్ చేయండి అమ్మా. సారీ, ఒక్క 2 మినిట్స్ రైట్ టైం వేస్ట్ చేస్తున్నందుకు సారీ అమ్మా. 1 సెకండ్. 1 సెకండ్. రైట్ 1 సెకండ్ అమ్మా. రైట్ అవన్నీ నా నా వాట్సాప్లోకి అప్లోడ్ చేస్తున్నా, స్క్రీన్ షాట్ తీస్తున్నా. ఒక్క సెకండ్ అండి, స్కిప్ అవ్వకండి. రైట్ 1 సెకండ్. 1 సెకండ్. 1 సెకండ్. రైట్ సి. రైట్ ఒక్కసారి ఓపెన్ చేస్తున్నామా, ఓపెన్ చేస్తున్నా. రైట్ ఓపెన్ చేస్తున్నా. రైట్ జాగ్రత్తగా గమనించండి. సి. రైట్ ఒకటే వచ్చిందా ఫోటో, 2 ఫొటోస్ వచ్చినాయి. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. సి కనిపిస్తుందమ్మా, కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? రైట్ స్క్రీన్ కనిపిస్తుందా? ఏ కంపెనీ మహేష్ సిన కనిపిస్తలేదమ్మా? స్క్రీన్ కనిపిస్తలేదా? రైట్ కనిపిస్తుంది కదా. రైట్ సి చూడమ్మా, సినర్జీ యూనివర్సల్ పైథాన్ మంచిగానే అటెంప్ట్ చేశారా క్వెషన్స్? మాదాపూర్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ బట్ అదే కోడింగ్ ఐడియా ఉందని చెప్పాను సార్. అందుకని రైట్ చేశారు. రైట్ నెక్స్ట్ ఫోటో చూద్దామమ్మా. సార్ యాక్చువల్లీ జాబ్ 1 వీక్ బ్యాక్ వచ్చింది. బట్ ఎవరికీ చెప్పలేదు. వచ్చిందా కంగ్రాట్స్ మహేష్. సార్ కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదనంటే, సార్ లేదు యాక్చువల్ ఇంట్లో మా అన్న కొడుక్కి చాలా సీరియస్‌గా ఉంది. బార్న్ బేబీకి ఆ టెన్షన్‌లో ఉండింటే సార్ అని పెట్టిండమ్మా. జాగ్రత్తగా గమనించండి. సి అందరూ డైలీ క్లాస్‌కి అటెండ్ అయిన వాళ్ళమ్మా ఈళ్ళంతా. స్కిప్ గాకుండా ఇంతకుముందు మీకు నేను లాస్ట్ క్లాస్‌లో ఫస్ట్ క్లాస్‌లోనో, యెస్టర్‌డే క్లాస్‌లోనో మీకు నేను ఆఫర్ లెటర్‌లు గూడా చూపించానమ్మా. ఎస్ఆర్‌ను ఆఫర్ లెటర్‌లు గూడా చూపించానమ్మా. రైటా వాళ్ళందరండి. వాళ్ళందరూ డైలీ క్లాసెస్‌కి అటెండ్ అయ్యేవాళ్ళమ్మా. డైలీ క్లాస్‌కి అటెండ్ అవ్వండి. డైలీ క్లాస్‌కి అటెండ్ అయ్యేసి వస్తే జాబ్ అనేది పక్కా వస్తదమ్మా. సీదా సినిమా. సన్నీ క్లియర్. ఏమన్నా డౌట్? సి. జాగ్రత్తగా గమనించండి. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ గో టు స్ట్రింగ్ డేటా టైప్. అండి. స్ట్రింగ్ డేటా టైప్. వాట్ ఈస్ స్ట్రింగ్ అనేది ఒక్కసారి చూద్దామండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. స్ట్రింగ్‌లో ఫస్ట్ పాయింట్ స్ట్రింగ్ ఈజ్ ఏ String is a collection of string is a collection of elements. String is a collection of elements or group of elements. Collection of elements or sequence of elements అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. Sequence of elements. String is a collection of elements or sequence of elements అండి. జాగ్రత్తగా గమనించండి. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. Right. See now enclosed with single quotes or double quotes అండి. డబుల్ కోడ్స్ అమ్మ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కోడ్స్ ఆర్ డబుల్ కోడ్స్. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐ టేక్ వన్ వేరియబుల్ నేమ్. మై వేరియబుల్ నేమ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ వన్ స్ట్రింగ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. మై నేమ్ ఈజ్ ప్రకాష్. దిస్ ఈజ్ వన్ ఎలిమెంట్. 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 దిస్ ఈజ్ వన్ ఎలిమెంట్ అమ్మా.
రైటా? ఇవన్నీ గ్రూప్‌గున్నాయా? లేకపోతే పి ఒక చోట, ఆర్ ఒక చోట, మళ్ళీ ఏ ఒక చోట, కే ఒక చోట, ఎస్ ఒక చోట, హెచ్ ఒక చోట ఉందమ్మా? గ్రూపుగున్నాయండి. గ్రూపుగున్నాయి. అండ్ ఒకటే సీక్వెన్స్‌లో ఉన్నాయమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకటే సీక్వెన్స్‌లో ఉన్నాయి. స్ట్రింగ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్‌క్లోజ్డ్ విత్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్. రైట్ ఎన్‌క్లోజ్డ్ విత్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. ఇక్కడ మనం సింగిల్ కోట్స్ తీసుకోవచ్చు. ఆర్ డబుల్ కోట్స్ గూడా తీసుకోవచ్చమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ యెస్. నౌ హియర్ ప్రింట్ టైప్ తర్వాత పెడతామ్మా. టైప్ తర్వాత పెడతా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఆఫ్ ప్రకాష్ అని ప్రింట్ అయిపోయిందమ్మా. యెస్ ఆర్ నో? ప్రింట్ అయిపోయింది. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సెకండ్ పాయింట్ ఈస్ స్ట్రింగ్ కెన్ బి క్రియేటెడ్ బై నౌ సెకండ్ పాయింట్ అమ్మా. స్ట్రింగ్ కెన్ బి క్రియేటెడ్ బై స్ట్రింగ్ కెన్ బి క్రియేటెడ్ బై సింగిల్ కోట్స్ సింగిల్ కోట్స్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సింగిల్ కోట్స్. రైట్ సీదా సినిమా సింగిల్ కోట్స్ ఆర్ ఆర్ డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ ట్రిపుల్ కోట్స్ అమ్మా. ఆర్ సింగిల్ ట్రిపుల్ కోట్స్ రైట్ సింగిల్ ట్రిపుల్ కోట్స్ అనేది కింద రాద్దామండి. ఆర్ సింగిల్ ట్రిపుల్ కోట్స్ సింగిల్ ట్రిపుల్ కోట్స్. నౌ ఆర్ డబుల్ ట్రిపుల్ కోట్స్ అండి. ఆర్ డబుల్ ట్రిపుల్ కోట్స్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డబుల్ ట్రిపుల్ కోట్స్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. ఇక్కడ మీరు సింగిల్ ట్రిపుల్ కోట్స్ ని ఇంకొక చోట చూసుంటారమ్మా. ఎక్కడ చూసిర్రు సింగిల్ ట్రిపుల్ కోట్స్? స్టార్టింగ్ కామెంట్స్ వెరీ గుడ్. విచ్ కామెంట్? మల్టిపుల్ లైన్ కామెంట్ ఆర్ మల్టీ లైన్ కామెంట్‌లో చూసిరమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చినప్పుడు మల్టీ లైన్ స్ట్రింగ్ కోసం యూజ్ చేస్తాం ఇవి కూడా. ఇవి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ థర్డ్ వన్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్. సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సన్నీ మైక్ మ్యూట్ చేయరా? డిస్టర్బ్ డిస్టర్బ్ అంటే రీసౌండ్ గాలి సౌండ్ బాగొస్తుంది. ఓవర్‌గొస్తుంది. రైట్. రైట్. సి. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓన్లీ. ఆర్ యూజ్డ్ ఫర్ ఓన్లీ. అమ్మ నందిని సాగర్ ఎనీ డౌట్స్? డౌట్ ఏమన్నా ఉందా? రైట్. గుడ్. రైట్. సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓన్లీ క్రియేటింగ్ క్రియేటింగ్ సింగిల్ లైన్ స్ట్రింగ్స్ అండి. సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓన్లీ క్రియేటింగ్ ఫర్ సింగిల్ లైన్ స్ట్రింగ్స్ అమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు సింగిల్ లైన్ ఉందా లేకపోతే మల్టీ లైన్ ఉందమ్మా? స్ట్రింగ్ అనేది సింగిల్ లైన్ స్ట్రింగ్స్ ని మనం క్రియేట్ చేయడం కోసం సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ పెడతామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బట్ మల్టీ లైన్ నౌ ఫోర్త్ వన్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సింగిల్ ట్రిపుల్ కోట్స్ సింగిల్ ట్రిపుల్ కోట్స్ అండ్ డబుల్ ట్రిపుల్ కోట్స్ ఆర్ డబుల్ ట్రిపుల్ కోట్స్ సింగిల్
triple quotes and double triple quotes, double triple quotes, double triple quotes are used for only creating, only creating, only creating, right? Multi-line strings అమ్మా, multi-line strings జాగ్రత్తగా గమనించండి. రైట్ సార్, multi-line strings ఎలా క్రియేట్ చేయాలి అనంటే, రైట్ మల్టీ లైన్ స్ట్రింగ్స్ డిస్కస్ చేసుకుందామండి. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్, సి ఈజ్ మై వైఫ్, సి ఈజ్ మై వైఫ్, రైట్ సి, రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఐఎమ్ ఏ మ్యారీడ్, రైట్ సి, రైట్ క్లాస్ అయిపోయిందా అని మెసేజ్ చేసింది. రైట్ క్లాస్ అయిపోలేదు. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ 1 సెకండ్. రైట్ సి, రైట్ జాగ్రత్తగా గమనించండి. సి, రైట్ చూడండి ఒకసారి. రైట్ మల్టీ లైన్ స్ట్రింగ్స్ ఎలా క్రియేట్ చేయాలి సార్ అని అడిగితే, రైట్ నేను ఇప్పుడు ఈ స్ట్రింగ్ నేను మల్టీ లైన్ కామెంట్ పెట్టేస్తున్నాండి, మల్టీ లైన్ కామెంట్ పెట్టేస్తున్నా, మల్టీ లైన్ కామెంట్ పెట్టేస్తున్నా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మల్టీ లైన్ కామెంట్ కిందనే మల్టీ లైన్ స్ట్రింగ్ క్రియేట్ చేస్తా, మల్టీ లైన్ స్ట్రింగ్ క్రియేట్ చేస్తండి. రైట్ ఒకసారి చెక్ చేద్దామమ్మా. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మల్టీ లైన్ స్ట్రింగ్ క్రియేట్ చేయడం కోసం స్టార్టింగ్ విత్ సింగిల్ త్రిబుల్ కోడ్స్, ఎండింగ్ విత్ ఆల్సో సింగిల్ త్రిబుల్ కోడ్స్. ప్రకాష్ సక్సెస్, సక్సెస్, సక్సెస్ సాఫ్ట్వేర్, సక్సెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్, ఇన్స్టిట్యూషన్ సక్సెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఎస్ అండి, ప్రింట్ ఆఫ్ ఎస్. జాగ్రత్తగా గమనించడమ్మా. సక్సెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్ ప్రింట్ అయిపోయింది. రైటా? ఇక్కడ చూడమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ లైన్ స్ట్రింగ్ అండ్ మల్టీ లైన్ కామెంట్? ఏం గమనించారమ్మా? ఏం గమనించారు చెప్పాలి. ఏం గమనించారమ్మా చెప్పాలి. రైట్ సి, మనం వేరియబుల్ ముందు రైటా మనం కోడ్ మొత్తానికండి వేరియబుల్ నేమ్ ముందు నుంచే సింగిల్ త్రిబుల్ కోడ్స్ స్టార్ట్ చేస్తే దట్ ఈజ్ ఏ మల్టీ లైన్ కామెంట్. బట్ మనం వేరియబుల్ నేమ్ తర్వాత సింగిల్ త్రిబుల్ కోడ్స్ పెట్టి స్ట్రింగ్స్ క్రియేట్ చేస్తున్నామంటే దట్ ఈజ్ ఏ మల్టీ లైన్ స్ట్రింగ్. డిడ్ యు అండర్స్టాండ్? అండర్స్టాండ్ అమ్మా, అర్థమైందా? అర్థమైందమ్మా? వేరియబుల్ నేమ్ ముందు మనం సింగిల్ త్రిబుల్ కోట్స్ పెడితే దట్ ఈస్ ఏ కామెంట్. వేరియబుల్ నేమ్ ముందు సింగిల్ త్రిబుల్ కోట్స్ పెడితే దట్ ఈస్ ఏ కామెంట్. వేరియబుల్ నేమ్ తర్వాత సింగిల్ త్రిబుల్ కోట్ పెడితే దట్ ఈస్ ఏ మల్టీ లైన్. చెప్పాలి. మల్టీ లైన్, మల్టీ లైన్ స్ట్రింగ్ అండి. రైట్ మల్టీ లైన్ స్ట్రింగ్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ కంట్రోల్ ట్యాబ్. రైట్ నౌ ఫిఫ్త్ పాయింట్. రైట్ స్ట్రింగ్ ఎస్టిఆర్, ఎస్టిఆర్ రిప్రజెంట్స్, ఎస్టిఆర్ రిప్రజెంట్స్ స్ట్రింగ్ డేటా టైప్ అమ్మా. స్ట్రింగ్ డేటా టైప్. మనం ఒకవేళ రైట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను దీని యొక్క టైప్ కనుక్కోవాలని నేను ఏ ఫంక్షన్ యూజ్ చేయాలమ్మా? దీని యొక్క డేటా టైప్ కనుక్కోవడానికి నేను ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి చెప్పాలి. డేటా టైప్ కనుక్కోవడం కోసం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? ఇంకా టైప్ కనుక్కోవడం కోసం నేమ్లోనే ఉందమ్మా, నేమ్లోనే ఉంది. డేటా టైప్ కనుక్కోవడం కోసం అమ్మా, టైప్ కనుక్కోవడం కోసం విచ్ ఫంక్షన్ వి యూజ్? అయ్యో, కరెక్ట్ చెప్పాలి. నేను టైప్ కాస్టింగ్ అది కన్వర్షన్ పర్పస్, అది కన్వర్షన్ పర్పస్ అమ్మా. విచ్ ఫంక్షన్ వి యూజ్?
పైథాన్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. రైట్ సి. చూడండి ఒకసారి. రైటా? నేను ఇంతకు ముందు ఇక్కడ ఇంట్ అని, ఇక్కడ ఇంట్ అని ఈ టైప్స్ అన్ని ప్రింట్ అవ్వడానికి నేను ఏం యూజ్ చేసినమ్మా? ఏం యూజ్ చేసిన చెప్పాలి. ఏం యూజ్ చేసినా? ఏం యూజ్ చేసినమ్మా? న్యూమరికల్ డేటా టైప్ యూజ్ చేసినా? చూడండి ఒకసారి. ప్రింట్ టైప్ మనం డేటా టైప్ తీసుకోవడం కోసం టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మనం డేటా టైప్‌ని ప్రింట్ చేయడం కోసం, డేటా టైప్‌ని మనం ఐడెంటిఫై చేయడం కోసం మనము టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? ఎప్పుడు చెప్పండమ్మా. రైటా? ఎప్పుడు నేను దీని యొక్క డేటా టైప్ కనుక్కోవాలి. ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? సన్నీప్ ఉన్నాడు, స్నేహ, నందిని. చెప్పాలమ్మా. ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? విచ్ ఫంక్షన్ యూజ్? ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అండ్ రైటా? ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. వెరీ గుడ్. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. ఒక్కసారి నేను రన్ చేస్తున్నామా. రన్ చేస్తున్నా. రన్ చేస్తే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఎస్టీఆర్ అని వచ్చిందా, లేకపోతే స్ట్రింగ్ అని మొత్తం ప్రింట్ అయిందమ్మా? ఎస్టీఆర్ అని వచ్చిందా, స్ట్రింగ్ మొత్తం ప్రింట్? ఎస్టీఆర్ అని మాత్రమే వచ్చింది. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నామ్మా. ఎస్టీఆర్, ఎస్టీఆర్ రిప్రజెంట్స్ స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్‌ని మనం కనుక్కోవడం కోసం ఎస్టీఆర్ అని టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆ టైప్ ఫంక్షన్‌లో మనకు ఎస్టీఆర్ అని అవుట్‌పుట్ వస్తదమ్మా. కాబట్టి ఎస్టీఆర్ రిప్రజెంట్స్ స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పుకున్నాం. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. రైట్. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. మనకు డేటా టైప్స్ లో మ్యూటబుల్ టైప్ అండ్ ఇమ్యూటబుల్ టైప్ అని 2 టైప్స్ ఉంటాయమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మ్యూటబుల్ టైప్ అండ్ ఇమ్యూటబుల్ టైప్ అని 2 టైప్స్ ఆఫ్ ఉంటాయమ్మా డేటాస్. రైట్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మ్యూటబుల్? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇమ్యూటబుల్? అంటే మ్యూటబుల్ మీన్స్ mutable means can change. Immutable means cannot change అమ్మా. రైటా? ఇప్పుడు స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్ ఆర్ కెనాట్ చేంజ్? నాట్ చేంజ్. కెనాట్ చేంజ్. దేన్ని మనం చేంజ్ చేయలేమంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ నేను ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసిన. మనకు ఒక్క డేటా టైప్‌లో లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయమ్మా. ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ ఏవి యూజ్ చేసి ఈ ఏలో నేను ఎస్ పెట్టలేనమ్మా. ఈ హెచ్‌లో నేను హెచ్ తీసేయలేను. హెచ్‌లో ఇంకో ప్లేస్ పెట్టలేనమ్మా. తర్వాత నేను ఎస్‌లో ఇంకోటి పెట్టలేను. తర్వాత పీలో ఇంకో ఆల్ఫాబెట్ పెట్టలేనమ్మా. ఏలో వేరే ఆల్ఫాబెట్ పెట్టలేను. కేలో వేరే ఆల్ఫాబెట్ పెట్టలేను. ఎస్‌లో వేరే ఆల్ఫాబెట్ పెట్టలేనమ్మా. తర్వాత ఆర్‌లో వేరే ఆల్ఫాబెట్ పెట్టలేను. రైటా? నేను అనదర్ ఫంక్షన్స్ వేరే ఫంక్షన్స్ యూజ్ చేసి రైటా? నేను ఈ స్ట్రింగ్‌ని చేంజ్ చేయలేనమ్మా. రైటా? మనం ఒక డేటాని చేంజ్ చెయ్యలేకపోతే వీ కెనాట్ చేంజ్. ఒక డేటాని మనం చేంజ్ చేయలేకపోతే దట్ ఈస్ ఇమ్యూటబుల్. వన్స్ వీ క్రియేట్ ఏ స్ట్రింగ్ వీ కాంట్ చేంజ్. ఆర్ మోడిఫైడ్ దట్ స్ట్రింగ్ అండి. ఆర్ మోడిఫైడ్ దట్ స్ట్రింగ్. రైట్. ఎంతవరకు అర్థమైందని అనుకుంటున్నా. రైట్. ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాని వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు ఎవరమ్మా? ఇంకా ముగ్గురికి అర్థమైందమ్మా. రైట్. ఒక 5 నిమిషాలు క్వశ్చన్లు అడుక్కుందామండి. రైట్. ట్రూలో టీ ఈజ్ క్యాపిటల్ ఆర్ నాట్? క్యాపిటల్ ఉండాలా, స్మాల్ ఉన్నా నో ప్రాబ్లమా? క్యాపిటల్. స్మాల్ ఉంటే విచ్
నేమ్ ఎర్రర్. ఫాల్స్‌లో ఎఫ్ ఈస్ క్యాపిటల్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3 ఇండికేట్స్ నంబర్ 1. 2 ఇండికేట్స్ నంబర్ హౌ మచ్? 1. ఫాల్స్ ఇండికేట్స్ నంబర్ 0. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నెక్స్ట్ వన్. హౌ టు క్రియేట్ ఎ స్ట్రింగ్? హౌ టు క్రియేట్ వెరీ గుడ్. సింగిల్ కోట్, డబుల్ కోట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ సింగిల్ లైన్ స్ట్రింగ్. వెరీ గుడ్. రైట్. తర్వాత మల్టీ లైన్ స్ట్రింగ్ క్రియేట్ చేయడం కోసం ఏం యూజ్ చేస్తామమ్మా? వెరీ గుడ్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ డేటా టైప్‌ని రిప్రజెంట్ చేయడానికి ఒక పదం ఉంది. ఆ పదం ఏంటమ్మా? డేటా టైప్ కనుక్కోవడానికి టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఎస్‌టిఆర్. వెరీ గుడ్. ఎస్‌టిఆర్. రైట్. క్వెషన్. రైట్. ఆ క్వెషన్ ఏంటంటే రైట్ ఆ స్ట్రింగ్ డేటా టైప్‌ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఎస్‌టిఆర్ యూజ్ చేస్తాం. ఎస్‌టిఆర్. క్లియర్. నౌ నెక్స్ట్ వన్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్? మ్యూటబులా? ఇమ్యూటబుల్ అమ్మా. రైట్. ఇమ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్ ఆర్ కెనాట్ చేంజ్? కెనాట్ చేంజ్ ఆర్ కాంట్ చేంజ్. క్లియర్. రైట్. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. రైట్. లేకపోతే రాదమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం. రైట్. వెయిట్ చేయండమ్మా. ఇంకో విషయం.